హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్. సో ప్రస్తుతం మనతోనే గురువు గారు ఉన్నారండి. గురువు గారి గురించి తెలియని వ్యక్తులు ఎవరూ లేరు. ఎందుకంటే చాలా ప్రఖ్యాతి కలిసినటువంటి వ్యక్తి. ఎన్నో మీడియాలో ఎన్నో ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. అంటే ఎవరి డౌట్లు అయినా కూడా క్లియర్ చేసేటువంటి గురువుగారు ఈరోజు నాతో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, నానాజీ పట్నాయక్ గారు. సో ఒకసారి గురువు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. నార్మల్గా మనము ఇంట్లో కొన్ని డిజైనింగ్గా బొమ్మలు వేసుకుంటూ ఉంటాం. అసలు ఎలాంటి బొమ్మలు ఉండాలి ఇంట్లో? ఒక బొమ్మ అంటే ఆ బొమ్మలు కూడా మనకి ఎనర్జైజన్ క్రియేట్ చేస్తాయండి. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలి అనుకోండి. ఇప్పుడు నేను మీకు చిన్న ఇది వినిపిస్తాను నేను మీకు. అంటే శాస్త్రంలో బొమ్మలనే కాదు, వస్తువుల విషయంలో కూడా. ఇప్పుడు మనం చూడండి, ఒక్కొక్కసారి మనం ఏం జరుగుతుందంటే గుర్రాల బొమ్మలు పెట్టుకుంటుంటారు, తెల్ల గుర్రాల బొమ్మలు. అందులో 7 మాత్రమే ఉండాలని కూడా అంటారు కదా గురుగారు. అవునండి, అవును. తెల్ల గుర్రాల బొమ్మలు పెట్టుకుని ఉంటారు. ఈ తెల్ల గుర్రాల బొమ్మలు పెట్టుకునేటప్పుడు 7 కానీ 11 కానీ పెట్టుకుని ఉంటారు. వాయువ్యంలో పెట్టుకోవాలి, ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు. తెలియక ఉత్తర వాయువ్యంలో పెట్టుకున్నాం అనుకోండి, కోరికలు పెరిగిపోతాయి, పిచ్చి పిచ్చి కోరికలనే పెరుగుతుంటాయి మనిషికి. సో ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. అండ్ అదేవిధంగా వాయువ్యంలో బియ్యం బస్తా పెట్టుకోవాలి. బియ్యం బస్తా పెట్టుకుంటే బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. అట్లా ఒక్కొక్క దాన్ని బట్టి. ఇప్పుడు మనకు చూడండి, సూర్య భగవానుడికి సంబంధించిన బొమ్మ ఉంది, తూర్పులో పెట్టుకోవాలి. రాముడు పట్టాభిషేకం బొమ్మ ఉంది, తూర్పులో పెట్టుకోవాలి. మెడికల్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ఉన్నాయి ఉదాహరణకి, అటువంటిది ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోవాలి. అట్లా ఒక్కొక్క వస్తువుని ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, ఎనర్జీ ఏంటి. చాలామంది తెలియక ఉత్తరంలో పెడుతూ ఉంటారు టీవీస్. అప్పుడు వాళ్ళకి వచ్చే అవకాశాలు వాళ్ళంతటా వాళ్ళే వదులుకుంటూ ఉంటారు. సో నార్మల్గా ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళందరూ రెంట్ ఇళ్ళల్లో కూడా ఉంటారు కదా గురువుగారు. సో వాళ్ళకి ఎలాంటిగా ఉంటే బాగుంటుంది వాస్తు అనేది? రెంట్ ఇల్లున్నా ఓన్ హౌస్ అయినా వాస్తేనమ్మా, అందులో ఎటువంటి సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి, రెంటింట్లో ఉంటే నాకు వాస్తు పని చేయదేమో అనుకుంటారు. అలాంటిది ఏమీ ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి నా వెహికల్ నా ఫ్రెండ్ వేసుకొని వెళ్ళాడు, పడ్డాడు. వెహికల్ నాది కదా, ఆయన ఫ్రెండ్ వేసుకొని వెళ్ళాడు కదా, పడ్డాడు కదా, ఆయనకి దెబ్బ తగలుతానేం లేదు. పడినందుకు ఆయనకి దెబ్బ తగులుతుంది. అవును, అంతే కదా. అట్లా ఏంటంటే అద్దెంట్లో ఉన్నా మనకి ఆ ఇల్లు ఎనర్జీ మన మీద పనిచేస్తుంది. అందుకే కొంతమంది చూడండి, నేను ఇంట్లో ఉన్నాను చాలా ఇబ్బంది పడ్డా, ఇల్లు మారంగానే బాగుందంటాడు. మీరు వినే ఉంటారు ఇలాంటి చాలామంది లైఫ్లో. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఆ ఇల్లు యొక్క ప్రభావం ఆయన మీద ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ గురువు గారు. ఈరోజు మాకు చాలా వరకు మంచి విశేషాలు ఇచ్చారంటే ఇంటికి సంబంధించినటువంటివి కాబట్టి. సో థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. థ్యాంక్ యూ గురువు గారు. శ్రీమాత్రే నమః.